అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల యలమావి తోట రెండవ భాగాన్ని వినబోతున్నారు. మొదటి భాగం వినని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వినగలరు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఇంటికి వచ్చే తోవలో పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో బాలాజీ బుక్ స్టోర్ దగ్గర ఆగి 10వ తరగతి పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్స్ కొన్నారు ఎంవిఎల్. మీరింటికి వెళ్ళండయ్యా, ఇప్పటికే లేట్ అయింది అన్నారు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మాస్టారు అన్నాడు రాజేంద్ర. పర్లేదు, ఈ కాస్త నడిచే వెళ్తాను అని ఇంటివైపు బయలుదేరారు. కుక్కల గేటు దాటాక వెనక నుండి పరిచయం ఉన్న గొంతు ఎంవిఎల్ గారు అని పిలిచేసరికి ఆగారు. స్కూటర్ పక్కకు వచ్చి ఆగింది. కొండలరావు గారు, మీరా? ఎటెళ్తున్నారు? ఇంటికి. నేను మీకోసమే వస్తున్నాను, ఎక్కండి. నాతో పనుందా అన్నారు స్కూటర్ ఎక్కి. ఇవాళ సాయంత్రం స్పోర్ట్స్ క్లబ్లో కలుద్దామని బాలకృష్ణ మీకు చెప్పమన్నాడు అన్నాడు. అలాగే, 6:30 తర్వాత కలుస్తాను అని ఇంట్లోకి వెళ్లారు ఎంవిఎల్. సాయంత్రం 7 గంటలకి ఉమామహేశ్వర టాకీస్ దగ్గర ఉన్న స్పోర్ట్స్ క్లబ్కి రిక్షాలో వచ్చారు ఎంవిఎల్. అప్పటికే 2 సినిమా హాళ్ల ఓనరు బాలకృష్ణ, బొబ్బిలి కొండలరావు లోపల కూర్చున్నారు. రండి రండి, ఈ మధ్య కనపడ్డం లేదు అన్నాడు బాలకృష్ణ. అయ్యా, నేను మీకు కనిపిస్తే మీరు నాకు కనిపిస్తారుగా అన్నారు ఎంవిఎల్ కూర్చుంటూ. ఈ సంవత్సరం చెడుగుడు పోటీలకి సినిమా వాళ్ళని ఎవరిని పిలుద్దామని మాట్లాడడానికి రమ్మన్నాను. మీరే చెప్పండి. చెడుగుడు పోటీలు ఎలాగూ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి కాబట్టి మేం వీళ్ళని అనుకుంటున్నాం అని ఓ లిస్ట్ ఇచ్చాడు బాలకృష్ణ. వీళ్లలో ఎవరినైనా తీసుకురావచ్చు. ఇంతకుముందు రానివాళ్లైతే బావుంటుందని 2-3 పేర్లు సూచించారు ఎంవిఎల్. కాసేపు డిస్కషన్ తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చారు. బాలకృష్ణ సినిమా హాళ్లే కాకుండా కొండలరావుతో కలిసి ప్రతి ఏటా చెడుగుడు పోటీలు నిర్వహిస్తారు. విజేతలకి బహుమతి ప్రధానోత్సవంలో సినిమా నటీనటులను తీసుకురావడం ఆనవాయితీ. ఎంవిఎల్కి సినిమా వాళ్లతో ఉన్న పరిచయాల దృష్ట్యా చీఫ్ గెస్ట్లుగా ఎవరిని తీసుకురావాలన్న విషయం ఖరారు చేయడంలో ఆయన కూడా పాల్గొనేవారు. బహుమతి ప్రధానోత్సవంలో ఎంవిఎల్ ప్రారంభ ఉపన్యాసం వినడానికి ఎంతోమంది అభిమానులు వస్తారనేది అతిశయోక్తి కాదు. గతంలో ఓసారి చెడుగురు పోటీల సందర్భంగా బహుమతి ప్రధానోత్సవానికి నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు వచ్చారు. ఎంవిఎల్ తన ఉపన్యాసం ప్రారంభిస్తూ వేదిక మీద ఉన్న వాళ్ళని పరిచయం చేసి, గుమ్మడి ఒక నటుడేనా, చెడుగుడు ఒక ఆటేనా అని ఆరంభించేసరికి వీక్షకులతో పాటు గుమ్మడి ఆశ్చర్యపోయారు. ఏంటి, ఈయన ఇలా ప్రారంభించాడేమిటి అని వేదిక మీద ఉన్నవాళ్లు గుసగుసలాడుకుంటుంటే వాళ్ల సందేహాలను పటాపంచలు చేస్తూ గుమ్మడి నటనా వైదుష్యంలోని వాచిక, సాంఘిక, సాత్విక, అభినయ సౌందర్యాన్ని విశ్లేషించి చెడుగుడు ఆటలోని గ్రామీణ సౌందర్యాన్ని విశదీకరించి ఈ రంగంలోని పేరడాక్స్ అలంకారం మధుర తరంగాల్లా ప్రారంభం నుండి ఉత్కంఠంగా సాగింది. చివరికి నటులలో అసలైన నటుడు గుమ్మడేనని, చెడుగుడే ఉత్తమమైన ఆటని ఆరంభంలో తను అన్న మాటలను సమర్థించుకుంటూ అద్భుతంగా చెప్పేసరికి అటు ప్లేయర్స్, ఇటు గుమ్మడి భయపడుతూనే ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రసంగం వినడానికి వచ్చిన తెల్లదేవరపల్లి కరణంగారు తన కూతురు వరలక్ష్మిని ఎంవిఎల్కిచ్చి మరుసటి సంవత్సరమే వివాహం జరిపించారు. అది ఎంవిఎల్ ప్రసంగానికున్న ప్రత్యేకత. స్పోర్ట్స్ క్లబ్లో మీటింగ్ ముగిశాక, ఇవాళ చిరంజీవి బొమ్మ ప్రాణం ఖరీదు వేశాం, కాసేపు చూద్దాం రండి అన్నాడు బాలకృష్ణ. సగం చూశాక సినిమా మధ్యలో ఆగిపోయింది. స్క్రీన్ మీద స్లైడ్లో ఎంవిఎల్ గారు థియేటర్లో ఉన్నారా, ఉంటే ప్రొజెక్టర్ రూమ్ దగ్గరికి రావాలి అని వేశారు. ఎంవిఎల్ వేగంగా లేచి క్యాబిన్ దగ్గరకు వచ్చారు. సన్నగా వర్షం పడుతోంది. అక్కడ సైకిల్ పట్టుకుని కెమిస్ట్రీ హెడ్ దవేజీ ఉన్నారు. ఆయన మొహంలో దిగులు చూసి, ఏంటయ్యా, ఏమైంది అన్నారు భుజం మీద చెయ్యేసి. దవేజీ కంగారుగా విషయం చెప్పాడు. ఏది, ఆ చీటీ ఇవ్వు. నువ్వేం భయపడకు, నేను బెజవాడ వెళ్ళి తెస్తాను. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మీ అబ్బాయి దగ్గర ఉండు అని బయటకు వచ్చి
రిక్షాలో బస్టాండ్కి వచ్చారు. వర్షం పెద్దదయింది. అప్పుడు రాత్రి 8 అయింది. ఎంక్వైరీలో విజయవాడ వెళ్లే లాస్ట్ బస్ అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పారు. వేగంగా వెనక్కి తిరిగి బస్టాండ్ దగ్గరలో ఉన్న కొలీగ్ జిఎల్ఎన్ ఇంటికెళ్ళి అతనితో కలిసి స్కూటర్ మీద వర్షంలోనే విజయవాడ వెళ్ళి మెడిసిన్ తీసుకుని తిరిగి మిషన్ ఆసుపత్రి దగ్గరకు వచ్చేసరికి రాత్రి 1 గంట అయింది. ఆసుపత్రిలో దవేజీకి మందులిచ్చి ఇంటికొచ్చారు. ఇల్లు చేరిన తర్వాత ఫోన్ మోగింది. పుస్తకం చదువుతున్న ఎంవీఎల్ ఫోన్ ఎత్తి హలో అన్నారు. నేను దవేజీని. సమయానికి నువ్వు మెడిసిన్ తెచ్చి నా కొడుకుని కాపాడావు. థ్యాంక్స్ అనేది చిన్న మాట. నువ్వు చేసిన సహాయం ఎన్నటికీ మర్చిపోను మిత్రమా అన్నారు బాధగా. ఏంటయ్యా దవేజీ, కొత్తగా మాట్లాడుతున్నావు? బ్యాచిలర్స్గా కలిసున్నాం, కాలేజీలో కొలీగ్స్గా పనిచేస్తున్నాం. పెళ్ళిళ్ళయ్యాక కష్టసుఖాల్లో కూడా నేనున్నానని నువ్వు చేసిన వాటికి మరి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పాలయ్యా నీకు దవేజీ? మనిషికి మనిషి సాయం చేయకపోతే ఎలా? మనం మనుషులమయ్యా, మానవత్వం ఉండాలి కదా. దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో. ఉంటా అని ఫోన్ పెట్టారు. నాన్న, ఇందాక మీకు బాపు అంకుల్ ఫోన్ చేశారు. సాయంత్రం ఇంటికి రాగానే చెప్పింది అనక్క. ఎన్ని గంటలకి? 4 గంటలకి. కాలేజీ నుండి తెచ్చిన పుస్తకాలు టేబుల్ మీద పెట్టి మద్రాస్కి ట్రంకాల్ బుక్ చేశారు. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫోన్ మోగింది. హలో అయ్యా, చెప్పండి అన్నారు. పక్కనే రమణ ఉన్నారు, మాట్లాడండి అన్నారు బాపు. అయ్యా బావున్నారా? మొన్న మీరు చెప్పిన అలో అలో డైలాగు రావు గోపాలరావుకి వ్రాశాను, ఒక్కసారి వినండి అని రావు గోపాలరావు ముత్యాల ముగ్గులో చెప్పిన అలో అలో డైలాగ్ చెప్పి వినిపించారు రమణ. అద్భుతంగా వచ్చింది. అందుకే మీరు రమణ. ఉంచేద్దామా? నిరభ్యంతరంగా. అనుమానమే వద్దు. ఆయన స్లాంగ్లో చెప్తే బాగా పేలుతుంది అన్నారు ఎంవీఎల్. 4 రోజులు లీవ్ పెట్టొస్తారా? అలాగే. రేపు రాత్రి లేదంటే ఎల్లుండి వస్తాను. బాపుగారికి ఇవ్వండి. చెప్పండి. అయ్యా, బుద్ధిమంతుడు సినిమా నవల రాత పూర్తయింది. నేనొచ్చేటప్పుడు తెస్తాను. మీ గీతలే బాకీ. వేసేద్దాం. మీరొచ్చినప్పుడు మాట్లాడదాం. ఉంటా అని ఫోన్ పెట్టేశారు బాపు. అంతలో కాఫీ తెచ్చిన భార్యతో రేపు రాత్రికి మద్రాసు వెళ్తున్నాను అని కాఫీ తాగి బయలుదేరుతుంటే గ్యాస్ సిలిండర్ అయిపోయింది చెప్పారు వరలక్ష్మి. సాయంత్రం అయిందిగా, రేపు చూద్దాం. ఈ రాత్రికి కిరోసిన్ స్టవ్ వాడు అని వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటలకి మాస్టార్ని అత్యంత ఇష్టపడే మిత్రుడు శానిటరీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి వస్తూనే ఇంట్లో ఉన్నాడా అన్నాడు. పడుకున్నారు చెప్పింది అనురాధ. అంతలో వరలక్ష్మి బయటకొచ్చారు. అమ్మా, ఏవైనా కావాలా అని అడిగాడు. ప్రస్తుతానికి ఏమీ వద్దు గాని గ్యాస్ సిలిండర్ అయిపోయింది. బుక్ చేశారా? లేదు, రాత్రి అయిపోయింది. ఈయన ఇవాళ తెప్పిస్తా అన్నారు. ఆయన ఏదో ధ్యాసలో ఉండి అనుంటాడు. సర్లే, నాకు వదిలేయండి, 10 గంటలకల్లా పంపిస్తాను అని వెళ్ళిపోయాడు. 10 గంటలకు నిద్రలేచిన ఎంవీఎల్ గబగబా తయారై బయటకెళ్తుంటే వరలక్ష్మి సిలిండర్ సంగతి అన్నారు. ఓ అవును కదా, చూస్తాను కాదు, వచ్చింది, చూసెళ్ళండి. ఉదయాన్నే కృష్ణమూర్తి గారు వచ్చారు. 10 సిలిండర్ పంపాడు. అవునా? భారం దించి బతికించాడయ్యా. ఇలాంటివన్నీ అతనే చేయగలడు అని వెళ్లారు. రిక్షాలో యలమావి తోటకి బయలుదేరారు ఎంవీఎల్. తోట దగ్గరికి వెళ్ళి నర్సయ్య అని పిలిచారు. వేగంగా పెంపుడు కుక్క రాజు పెద్దగా అరుస్తూ ఎంవీఎల్ వైపు రావడంతో వెనకాల చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి రిక్షాలో కూర్చున్న ఎంవీఎల్ని చూసి, ఏయ్ రాజు, ఆగు, లోపలికి పో అన్నాడు. కుక్క అరవడం ఆపింది. చిన్న, మీ నాన్న లేడా? లోపలున్నాడు. అంతలో నర్సయ్య వచ్చాడు. అయ్యా, తమరు రండి అని పుస్తకాల సంచి నర్సయ్య తీసుకున్నాడు. మాస్టారు, ఉండమంటారా అన్నాడు రిక్షా అతను. వద్దు, నువ్వెళ్ళి 1 గంటకు రా అని తోట లోపలికి రాగానే చల్లగాలి ప్రశాంతంగా అనిపించింది. ఎక్కడా మీ కస్తూరి అన్నారు.
తోటలో ఎక్కడో ఉంటదండి. చిన్నా, అక్కని పిలుచుకునిరా. చిన్నా పరిగెత్తాడు. అంతలో సుశీలొచ్చింది. దండాలయ్యా, బావున్నారా? బాగున్నానమ్మా. అక్కడికి కస్తూరొచ్చింది. మాస్టర్ని చూసి నవ్వింది. నువ్వు 10వ తరగతి పరీక్ష రాద్దువుగాని నీకోసం పుస్తకాలు తెచ్చాను అని పుస్తకాల సంచి ఇచ్చారు. కొత్త పుస్తకాలు చూడడంతోనే కస్తూరి కళ్ళలో వెలుగు, ముఖంలో చిరునవ్వు. చదువుకుంటావా? చదువుకోవడం నాకు చాలా ఇష్టమండి. రా, ఇలా కూర్చో. తెలుగు చదువుతావా? ఓ, బాగా చదువుతా. అయితే ఇది చదువు అని జేబులో నుంచి ఒక కాగితం తీసిచ్చారు. ఇప్పుడే వస్తా అని ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి మాస్టార్కి మంచినీళ్లు తెచ్చిచ్చింది. అయ్యా, టీ తెమ్మంటారా అంది సుశీల. వద్దమ్మా. నర్సయ్య, మీ అమ్మాయితో 10వ తరగతి పరీక్ష కట్టిద్దాం. నాకు వీలు దొరికినప్పుడు వచ్చి పాఠాలు చెప్తాను. ఇప్పుడప్పుడే పెళ్లి మాట ఎత్తకండి అని భార్యాభర్తలిద్దరికీ చెప్పారు. అలాగే అయ్యా. పెద్దోళ్ళు మీరింత దూరం వచ్చి చెప్తానంటుంటే కాదని పెళ్ళెట్టా చేస్తామయ్యా. దీనికి చదువంటే ప్రాణం. పిల్లకి చదువు చెప్పించలేకపోతున్నామని మాకు బాధగానే ఉంటది అంది సుశీల. ఆడపిల్లలకి చదువు ఉండాలమ్మా. చదువుకోవాలని తపన కొంతమందిలోనే ఉంటుంది. అది మీ అమ్మాయిలో ఉండడం మీ అదృష్టం. అమ్మా, మీరెళ్ళండి, నేను పుస్తకాలు చూసుకోవాలి. ఎంవీఎల్ మంచినీళ్లు తాగి చదువు అన్నారు. నునులేత చిగుళ్ల విందుల మైకంలో పులకరించి గమ్మత్తుగా గొంతుకలు విప్పే గండు కోయిలలు, గుబుర్ల పొదలో చేరి చెదపురుగులు తిని క్షుద్బాధ తీరాక విచిత్ర శబ్దాలు చేసే పూరీడులు పక్షులు, నింగిలోన నీలమేఘనుని నిక్కి నిక్కిగాంచి చిరుగాలి సన్నాయి రాగానికి పురివిప్పి ఆడేటి అందాల నెమళ్ళు, చిటారు కొమ్మల్లో చేరి ఏలపాటలా జోరుగా పాడే గోరువంకల ముచ్చట గొలిపే రాగ సవ్వడులు, చెట్ల రెమ్మల ఊయలలో ఊగుతూ పిట్టలెన్నో పెట్టే ఘనమైన పూజితాలు, సంగీతాల కవి పట్టుకొమ్మలు, గుడిసెల పెంకుటిళ్ల లోగిళ్ల తట్ట కింద మూసిపెట్టిన కోడిపుంజుల రెక్కల టపటపలే తాళంగా వినిపించు కర్ణపేయంగా కొక్కరొక్కోల సరిగమలు, బాలభానునికి ఎదురేగి స్వాగతిస్తూ ఆహారపు వేటలో నలుదిక్కుల సాగిపోవు పక్షులన్నీ గుంపులు గుంపులుగా. 1-2 తప్పులతో మొత్తానికి స్పష్టంగానే చదివింది కస్తూరి. భలే చదివావే. అక్షరాలన్నీ గుర్తున్నాయా? ఉన్నాయండి. రోజూ పాత పుస్తకాల్లో పాఠాలు పద్యాలు చదువుకుంటా. ఎప్పుడైనా మా నాయనతో టౌనుకు పోయినప్పుడు పుస్తకాలు కొని తెచ్చుకుంటా. ఆ మాట వినగానే ఎంవీఎల్కి తన స్టూడెంట్ రాసిన కవితలో మాటలు గుర్తుకొచ్చాయి. కొన్ని పువ్వుల్లో మకరందం, కొందరి మనసులో మమకారం, దేవుడిచ్చిన గొప్ప వరం. ఇందాక నువ్వు చదివిన కవిత ఎవరి గురించి రాసిందో తెలిసిందా? ఈ తోటలోకొచ్చే పిట్టల గురించే కదండి అంది. అవును, అన్నీ నువ్వు చెప్పినవే నవ్వింది కస్తూరి. 10వ తరగతి సబ్జెక్టుల గురించి వివరంగా చెప్పారు. నీకు తెలుగు అక్షరాలు ఏబీసీడీలు వచ్చా? ఓ, ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్ళి తను రాసుకున్న నోట్ పుస్తకాలు తెచ్చింది. అందులో చూసి రాసిన పద్యాలు పాఠాలు చూపించింది. నీ రైటింగ్ కూడా చాలా బావుంది. అంతలో సుశీల చిక్కటి మజ్జిగ తెచ్చి మాస్టర్ ముందు ఉంచింది. తర్వాత అన్ని సబ్జెక్టుల్లో ఒక్కో పాఠం చెప్తుంటే కస్తూరితో పాటు దూరంగా చెట్టు కింద నిలబడి చిన్నా కూడా విన్నాడు. ఇవన్నీ చదువుకో, ఈసారి నేనొచ్చినప్పుడు పరీక్ష పెడతాను, రాయాలి అన్నారు. అలాగేనండి. అప్పటికే మధ్యాహ్నం 2 అయింది. రిక్షా వచ్చింది. తనకి వీలున్నప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎంవీఎల్. గుంటూరు జేకేసీ కాలేజీ వార్షికోత్సవంలో సాహిత్యోపన్యాసం చేయడానికొచ్చారు ఎంవీఎల్. మిత్రుడు కడియాల రామ్మోహన్ రాయ్ ఇంటికొచ్చారు. మిస్టర్ రాయ్, ఏం చేస్తున్నావయ్యా అన్నారు లోపలికొస్తూ. తమరి రాక కోసం ఎదురు చూస్తున్నాను. లోపలికొచ్చి కూర్చుని మంచినీళ్లు తాగాక, ఏం రాస్తున్నావు ఈ మధ్య అన్నారు. మీ అంత కాదులేండి. నువ్వు రాయివయ్యా. నువ్వు ఏం రాసినా ఎదుటివాడికి మంట పుట్టాల్సిందే అన్నారు కాఫీ తాగుతూ ఎంవీఎల్. పీహెచ్డీ ఎంతవరకు వచ్చింది అన్నారు కడియాల. ఏదో అలా అలా. దొణప్ప గారింటికి వెళ్దామా? ఆ మధ్య కలిసినప్పుడు ఎంవీఎల్ రావడం లేదు ఈ మధ్య అన్నారు. వద్దొద్దు, మాస్టర్ థీసిస్ గురించి పట్టుకుంటారు.
ఆయన మొహంలోకి చూస్తూ ఏ సాకు చెప్పలేను. పోన్లే, ఎలమావి తోట నవల రాయివయ్యా, అన్నీ మాటల్లోనే ఊరిస్తున్నావు. ఇది మామిడి పళ్ళ సీజన్ కాదుగా అని నవ్వారు ఎంవీఎల్. స్వాతంత్ర్యానంతరం తెలుగు రచయిత్రుల సాంఘిక జీవనం అనే అంశం మీద పీహెచ్డీ చేయడానికి దొణప్ప గారు ఎంతో ప్రోత్సహించారు. ఎంవీఎల్ తన బిజీ పనులతో దానిమీద ధ్యాస పెట్టడం లేదు. దొణప్ప గారికి నువ్వు డాక్టరేట్ చేయాలన్న కోరిక బలంగా ఉంది, దానిని పూర్తి చెయ్యి. చూడవయ్యా, నేను థీసిస్ రాస్తే తెలుగు రచయిత్రుల నవలలకు ఎంతో న్యాయం జరుగుతుంది అని తను సేకరించిన రచయిత్రుల సమాచారం గురించి చెప్పారు. అయ్యా, తమరి కోసం ఓ పుస్తకం పట్టుకొచ్చాను అని కడియాలకిచ్చారు. పుస్తకంలో పేజీలు తిప్పుతున్న కడియాలతో జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, దీనిని రిచర్డ్ బాబ్ రాశారు, చాలా బాగుంది, చదువు. ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండాల్సిన అనుబంధం గురించి వివరంగా రాశాడు. ఇది చదివితే ఆకాశం అపరిమితత ఏమిటో తెలుస్తుంది, జీవితం అంటే బోధపడుతుంది. నేను చాలాసార్లు చదివాను అని ఆ పుస్తకం గురించి చెప్పారు ఎంవీఎల్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాననుకోకు, థీసిస్ గురించి ఆలోచించి పూర్తి చెయ్యి. నీలాంటి సాహిత్యారాధకుడికి పేరుకు ముందు ఖచ్చితంగా ఉండాల్సిన మకుటం డాక్టరేట్. రాస్తానయ్యా, పూర్తి చేస్తాను కూడా, సరేనా? ముళ్లపూడి వెంకటరమణ రచనల గురించి ఓ పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను అన్నారు ఎంతో సంబరంగా. తప్పకుండా రాయండి. ఈ మధ్యకాలంలో సాహిత్యం మీద మక్కువతో మీలా రచనలు ఎవరూ చేయడం లేదు అన్నారు కడియాల. సిస్టా జగన్నాథం బావు కూడా ఇలాగే చెప్పారు. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు. తప్పకుండా రాస్తాను అన్నారు. ఆ రోజు సాయంత్రం జేకేసీ కళాశాలలో శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద గురించి, అందులో గుబాళించిన సాహిత్య సౌరభాల గురించి అనర్గళంగా ఎంవీఎల్ చేసిన ప్రసంగం ఓ అద్భుతం. భిన్న తరాలకు చెందిన వాళ్లని ఏకకాలంలో ఆనందింపచేయాలంటే వక్తకి ప్రయోగంలోని మెలకువలు తెలియాలి. సభను బట్టి భాష మార్చాలి, సమయాన్ని బట్టి హృదయాన్ని స్పందింపచేసే రీతులు అవలంబించాలి. చతురోక్తితో మొదలుపెట్టాలా, పిట్టకథతో ప్రారంభించాలా? ఈ కిటుకులన్నీ ఔపోసన పట్టిన ఎంవీఎల్ తనదైన బాణిలో తనకే సొంతమైన మధుర స్వరంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసి 2 గంటల పాటు కట్టిపడేశారు. బిఏ థర్డ్ ఇయర్ స్పెషల్ తెలుగు క్లాస్లో వరూధిని ప్రవరాఖ్యుల పాఠం ఏకబిగిన 2 పీరియడ్లు చెప్పి బయటకొచ్చారు ఎంవీఎల్. అప్పటికే సాయంత్రం 5 గంటలు దాటింది. అత్తిలి వెంకటరమణ సైకిల్ తీసుకుని వెళుతూ కనిపించారు. రమణగారు, మీరు సాహిత్య ఉపన్యాసం ఏదో రాస్తానన్నారు, పూర్తయిందా? అయిపోయిందండి, నా దగ్గరే ఉంది, చూస్తారా? ఇవ్వండి, ఇంటికెళ్ళి చూస్తాను అని తీసుకున్నారు ఎంవీఎల్. కామర్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్లబోతుంటే చెట్టు కింద స్కూటర్ దగ్గర జిఎల్ఎన్, చక్రధర్రావు, బలరాం, టిఎన్ఎం నిలబడి మాట్లాడుతున్నారు. ఎంవీఎల్ని చూసి, నీకోసమే చూస్తున్నాం, 2 పీరియడ్స్ లాగించావా అన్నారు జిఎల్ఎన్. అవును, వరూధిని ప్రవరాఖ్యం పాఠం వదులుతాడా అన్నారు జాన్ గారు. మీకెలా తెలుసయ్యా? వెనక బెంచ్లో కూర్చున్నది కూడా నువ్వు చూడకుండా, నన్ను గమనించకుండా లీనమై చెప్పావు. పదండి, ముందు క్యాంటీన్కెళ్ళి కాఫీ తాగుదాం అన్నారు. క్యాంటీన్లో బాబు అందరికీ టీ ఇచ్చి ఎంవీఎల్కి కాఫీ ఇచ్చాడు. సాయంత్రం ప్రోగ్రాం ఏంటి? ఎంవీఎల్ని బలరాం అడిగారు. అర్జెంట్ పనుందయ్యా, అట్లూరు రాధాకృష్ణలు కలవాలి అని కాఫీ తాగి అట్నుంచి అటే వెళ్లారు. కాలింగ్ బెల్ శబ్దానికి తలుపు తీసిన రాధాకృష్ణ, రండి రండి, బహుకాల దర్శనం, చాలా రోజులైంది మనం కలిసి అన్నారు. లోపలికొచ్చి కూర్చుని మాటల మధ్య తిలక్ సంస్మరణ సభ ప్రస్తావనకొచ్చింది. ఆ రోజు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ యథాతథంగా పునశ్చరణ చేసుకున్నారు. అవునండి, నేను తిలక్ వీరాభిమానినని మీకు తెలుసు. ఎలాగూ ఆయన పోయారుగా, చిన్న సంస్మరణ సభ ఏర్పాటు చేద్దామనుకుని ఇక్కడ నాకు తెలిసిన మిత్రులను అడిగాను. ఒక ఆయన తిలక్ ఎవరో తెలియదన్నాడు ఆశ్చర్యంగా. అంత ఆశ్చర్యపడకయ్యా, నేనేదో ఒక సందర్భంలో గాలిబ్ గీతాన్ని కోట్ చేస్తే, ఎవరండి, మన సైకిల్ షాపు సాయిబా అన్నారు. అవునవును, తిలక్ సభ గురించి ఎంతోమందిని అడిగాను, కానీ మీరు గుర్తు రాలేదెందుకు అన్నారు రాధాకృష్ణ.
ఎవరు సభాధ్యక్షులు? ఎవరూ ముందుకు రావడం లేదండి. నేనున్నాగా. అంతే. ఆ భరోసాకి ఆశ్చర్యంగా చూశాడు రాధాకృష్ణ. మరుసటి వారంలో నూజివీడు టౌన్ హాల్లో తిలక్ సంస్మరణ సభ మొదలైంది. ఉపన్యాసకులుగా కెవి రమణారెడ్డి, సోమసుందర్ వచ్చారు. సన్నటి వర్షపు తుంపర మొదలైంది. ఆ వర్షపు చినుకుల మధ్య ఎంవీఎల్ అధ్యక్షుడిగా తొలుత లేచి, దేవుడా రక్షించు నా దేశాన్ని అంటూ తిలక్ ప్రార్థనతో మొదలైన ఉపన్యాసం మహాప్రవాహంలా ఉధృతంగా సాగింది. సాధారణంగా సభాధ్యక్షుడంటే తొలి పలుకు, మలి పలుకు, తుది పలుకు మాత్రమే మాట్లాడతారనుకునే ఎంతోమందికి ఆ రోజు ఎంవీఎల్ ప్రసంగం నభూతో న భవిష్యత్తులా సాగింది. సభ ముగిశాక ఇంటికి బయలుదేరుతుంటే ఎంవీఎల్ని పొగడ్తలతో ముంచెత్తాడు రాధాకృష్ణ. అత్తగా పొగడకయ్యా, నేనేం చేశాను? ఇది మన సభ, మనం చూసుకోకపోతే ఎలా అన్నారు ఎంవీఎల్. అందరూ నీలా ఉండరయ్యా. ఒకళ్ళ సంగతేమో గాని నేనులాగే ఉంటానయ్యా అన్నారు. ఈ వారం విశాలాంధ్ర సమావేశానికి వస్తున్నావా? కలిసి వెళదాం అన్నారు. తప్పకుండా వస్తాను. అయితే ఒక కండిషన్. ఏమిటి అన్నట్టు చూశారు ఎంబీఎల్. నువ్వేమైనా కథలు రాసి చదివితే బావుంటుంది. అక్కడ ఎవరో రాసినవి నువ్వు చదవడం నాకు అస్సలు బాగాలేదు. ఈసారి నువ్వే రాయి అన్నారు రాధాకృష్ణ. నాకు అదే అనిపిస్తోంది. ఏ విషయం మీద రాస్తే బావుంటుందో చెప్పండి. వెంటనే మరో ఆలోచన లేకుండా సృష్టి, స్థితి, లయం అన్నారు రాధాకృష్ణ. సరే అని ఇంటికొచ్చారు ఎంవీఎల్. ఆ రాత్రి కూర్చుని 3 కథలు పూర్తి చేశారు. మర్నాడు సాయంత్రం అట్లూరితో కలిసి విజయవాడ వచ్చారు. అక్కడ విశాలాంధ్ర బిల్డింగ్ పైన తుమ్మలపల్లి వెంకటరామయ్య, నెడమర్తి ఉమామహేశ్వరరావులు నిర్వహించే సాహితీ గోష్ఠికి చేరుకున్నారు. అక్కడ సృష్టి, స్థితి, లయంపై తాను రాసిన 3 కథలు చదివి వినిపించారు. ఆ రోజు ఆ కథల్ని విజయవాడ లయోలా కాలేజీలో తెలుగులో పనిచేస్తున్న ఇస్మాయిల్ ఆ కథల్ని విశ్లేషించారు. ఏమాత్రం ఆలోచించినట్లు కనిపించకుండా అప్పటికప్పుడు కథలు, విశ్లేషణలు, సినిమా విమర్శలు చేయడం ఎంవీఎల్ ప్రత్యేకత. ఆ రోజెందుకో ఎంవీఎల్ రెస్ట్లెస్గా ఉన్నారు. కాలేజీలోనూ ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఎక్కువసేపు తెలుగు డిపార్ట్మెంట్లోనే కూర్చున్నారు. మాస్టర్ ఏదో మూడౌట్లో ఉన్నట్టున్నారు అడిగారు వికేఆర్, వైద్యుల కృష్ణారావు గారు. ఏదో రాసుకుంటూ తలెత్తకుండానే అదేం లేదండి అన్నారు. ఆ రోజు కామర్స్ జిఎల్ఎన్ లీవ్ కావడంతో ఎప్పుడూ వెళ్లే కామర్స్ డిపార్ట్మెంట్కి వెళ్లలేదు. మధ్యాహ్నం జువాలజీ బలరాం గారు ఎంవీఎల్ కోసం తెలుగు డిపార్ట్మెంట్కి వచ్చారు. అక్కడ ఉన్న ఎస్టీపీ రామానుజాచార్యులు, ఈ పూట ఎంవీఎల్ రానన్నారయ్యా అని చెప్పారు. అప్పటికే 2 సార్లు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేశారు ఎంవీఎల్. పాట రికార్డింగ్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదాయన. ఎంవీఎల్ సాయంత్రం 5 గంటలకు నిద్రలేచారు. కాఫీ ఇస్తున్న వరలక్ష్మితో, నాకు ఫోన్ వచ్చిందా అన్నారు. లేదు. సరిగ్గా ఆ సమయంలోనే ఫోన్ మోగింది. హలో ఎంవీఎల్, ఎలా ఉన్నావయ్యా? ఉదయం నుండి బాగా బిజీ. ఏంటి, ఏమైనా అర్జెంట్ పనా? 2 సార్లు కాల్ చేశావు అన్నారు ఎస్పీబీ. ఎవరయ్యా జాలాది? ఇవాళ పొద్దున్నే ఏతమేసి తోడినా ఏరు ఎండదు పాట విన్నాను. ఏం రాశాడయ్యా, ఏం సాహిత్యం! పాట విన్న దగ్గర్నుంచి మనిషిని కాలేకపోతున్నాను. వెంటనే ఆయన్ని కలవాలనిపిస్తోంది. నీకు చూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వానచుక్క పాట గుర్తుందా? పల్లెసీమలో పాట కదా? అవును, ఆ పాట రాసినతనే జాలాది రాజారావు గారు. మీ నూజివీడు పక్కనే గుడివాడ అన్నారు ఎస్పీబీ. ఏం రాశాడయ్యా, ఎదురుగా ఉంటే సాష్టాంగ పడేవాణ్ణి. పాటకి నువ్వు జీవం పోసావు. ఆ ఎంవీఎల్, నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశారు ఎస్పీబీ. భార్యను పిలిచి ఆ పాట గురించి, అందులో ఉన్న జీవన వేదాన్ని గురించి అరగంట పాటు చెప్పాక గాని ఆ పాట తాలూకు ప్రభావం ఆయన మీద తగ్గింది. మర్నాడు కాలేజీలో తను వెళ్లిన ప్రతి క్లాసులో ఏతమేసి తోడినా ఏరు ఎండదు పాట గురించి, జాలాది సాహిత్యపు లోతుల గురించి చాలా గొప్పగా చెప్పారు. క్లాస్ నుండి బయటకొస్తుంటే, నమస్కారం ఎంవీఎల్ గారు పిలుపు వినిపించి ఆగారు. అయ్యా
నేను తంగిరాల వెంకట సుబ్బారావు. మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. బెంగుళూరు కదా, మీ గురించి తెలుసు. రండి వెళదాం అని డిపార్ట్మెంట్కి తీసుకొచ్చారు. కూర్చున్నాక నడుస్తున్న సర్వస్వం నా దగ్గరకొచ్చింది అన్నారు. అయ్యో, ఎంత మాట! నాకు మీరన్నా, మీ సాహిత్యమన్నా, మీ ఉపన్యాసాలన్నా ఎంతో ఇష్టం అన్నారు తంగిరాల. మీ అభిమానం. అంతలో అక్కడికి అత్తిలి వెంకటరమణ వచ్చారు. అయ్యా తంగిరాల వారు, వీరు పండిత కవి అత్తిలి వెంకటరమణ. రమణగారు, వీరు ఆచార్య తంగిరాల సుబ్బారావు గారు, బెంగుళూరు యూనివర్సిటీ అని పరస్పర పరిచయం చేశారు. తర్వాత తంగిరాల గారు తను ప్రచురిస్తున్న చైతన్య కవిత గురించి చెప్పారు. మాటల సందర్భంలో విప్లవ కవి, విమర్శకులు కెవి రమణారెడ్డి గారు కూడా మంచి కవి అన్నారు తంగిరాల. వెంటనే ఎంవిఎల్, కేవీఆర్ కదా, ఏది ఆయన రాసిన కవితల్లో 2 పాదాలు చెప్పండి అన్నారు. వెంటనే తంగిరాల చెప్పలేకపోయారు. చూశారా, మంచి కవి అయితే అతని కవితలు పాఠకుల నాలుకలపై నాట్యం చేస్తుంటాయి. శ్రీశ్రీ కవిత్వం, తిలక్ కవిత్వం గురించి చెప్పగలం. కేవీఆర్ కవి కాడు, విమర్శకుడు మాత్రమే. అందువలనే ఆయన కవిత్వాన్ని మీరు వెంటనే చెప్పలేకపోయారు అన్నారు ఎంవిఎల్ నిర్మోహమాటంగా. ఆదివారం 10 గంటలకి ఎస్టీపీ వెంకటేశ్వర్లు సైకిల్ మీద ఎంవిఎల్ని మామిడి తోటకి తీసుకొచ్చారు. కస్తూరి మామిడి చెట్టు కింద చింకి చేప మీద కూర్చుని పుస్తకాలు ముందేసుకుని పెద్దగా చదువుతోంది. మామిడి తోట లేలేత చిగుళ్లతో పచ్చదనం అంతా పురుడు పోసుకున్నట్టు అనిపిస్తోంది. రామచిలుకలు, ఉడతల శబ్దాలు వినిపిస్తున్నాయి. సైకిల్ బెల్ శబ్దం విని తలెత్తి చూసిన కస్తూరి ఎంవిఎల్ని చూసి వేగంగా లేచి నుంచుంది. బావున్నావా కస్తూరి అన్నారు ఎంవిఎల్ లోపలికొచ్చి. బావున్నాను మాస్టారు అని నమస్కారం పెట్టింది. ఎంవిఎల్ చేతిలో పుస్తకాలున్నాయి. ఎక్కడా మీ తమ్ముడు? మా నాన్న చిన్న సైకిల్ మీద చుట్టాలింటికి ఊరికెళ్లారు అని లోపలికి పరిగెత్తుకెళ్లి తల్లితో చెప్పింది. సుశీల చీర కొంగుకి చేతులు చుట్టుకుంటూ వచ్చి, దండాలయ్యా, ఆయన సీతారాంపురం వెళ్ళాడు అంది. పర్వాలేదు, పంప్సెట్ దగ్గర కూర్చుంటాం. మీ అమ్మాయికి పుస్తకాలు తెచ్చాను, అలాగే పాఠాలు చెప్పి వెళ్దామని వచ్చాను అన్నారు. తమలాంటి పెద్దోరు ఏడదాకా వచ్చి పిల్లలకు చదువు చెప్పడమే ఎక్కువయ్యా. గదిలో కూసుంటానంటే తాళం తెస్తాను అంది సుశీల. వద్దమ్మా, పంప్సెట్ దగ్గరే కూర్చుంటాం. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక తనతో తెచ్చిన పుస్తకాలు తీశారు. అంతలో కస్తూరి తన పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఇదిగో, ఇవి ఇంగ్లీషు, తెలుగు, హిందీ డిక్షనరీలు అని కస్తూరికిచ్చారు. అంతలో ఎస్టీపీ, మాస్టారు, నేను గొల్లపల్లి దాకా వెళ్ళొస్తాను అన్నాడు. ఎన్ని గంటలకు వస్తావయ్యా? గంటలో వస్తాను. సరే, ఇక్కడే ఉంటాను, త్వరగా వచ్చేయి అన్నారు. ఎస్టీపీ వెళ్ళాక, డిక్షనరీ అంటే తెలుసా అని అడిగారు. తెలీదండి. డిక్షనరీని తెలుగులో నిఘంటువు అంటారు. ఇందులో అర్థం తెలియని పదాలకు అర్థాలుంటాయి అని, ఏ పదానికి ఎలా అర్థం చూసుకోవాలో వివరంగా కస్తూరికి చెప్పారు మాస్టారు. ఇంతలో సుశీలొచ్చి, మజ్జిగ తెచ్చానండి. స్టీల్ గిన్నెలో మజ్జిగ 2 గ్లాసులు తెచ్చి ఎంవిఎల్ ముందుంచింది. ఎందుకమ్మా, వచ్చిన ప్రతిసారి అన్నారు. తీసుకోండయ్యా. హిందీ అక్షరమాలొచ్చా? వచ్చండి అని రాసి చూపించింది. హిందీ అక్షరాలు రాసింది, కానీ హిందీ పదాలకి అర్థాలు సరిగా వెతికి రాయలేకపోయింది. గుడ్. అయితే చిన్న చిన్న పదాలు హిందీలో ఎలా కూడబలికి చదివి అర్థాలు వెతకాలో చెప్పి నువ్వే కొన్ని రాయి, ఈ దఫా నేనొచ్చేసరికి అని అన్ని సబ్జెక్టుల్లో హోంవర్క్ ఇచ్చి ఏమేం చదవాలో, ఎలా చదవాలో వివరంగా చెప్పారు. అంతలో అక్కడికి సుశీల్ వచ్చింది. దసరా పండక్కి నూజివీడ్లో కబడ్డీ పోటీలు పెడతారు, తెలుసా అన్నారు. ఎన్నామండి, ఈయనే ఓసారి వెళ్ళిండు. సినిమా యాక్టర్లు వస్తారు. సినిమా యాక్టర్లా అంది కస్తూరి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ. అవును, మీ నాన్న వచ్చాక రేపు రాత్రి నాకోసారి ఈ నెంబర్కి ఫోన్ చేయమను. కస్తూరికి ఫోన్ నెంబర్ చెప్పారు. ఈసారి మీరంతా రండి అని సుశీలతో చెప్పారు. అంతలో ఎస్టీపీ రావడంతో ఎంవిఎల్ బయలుదేరారు. ఇంటికెళుతుంటే త్రోవలో సౌరయ్య, జాన్గార్లు కనిపించారు. ఎంవిఎల్ వాళ్లను చూసి ఎస్టీపీతో, ఇక్కడ సైకిల్ ఆపు
అన్నారు. సైకిల్ ఆగింది. దిగి సరే నువ్వెళ్ళు అన్నారు. ఏంటయ్యా ఈ టైంలో ఎక్కడికెళ్ళొస్తున్నావు? సౌరయ్య అడిగారు. ఈయనకేంటయ్యా బహువ్యాపకాలు, ఆదివారం ఊళ్ళో ఉండడం, మనకి కనిపించడం వింతగా లేదు అన్నారు జాన్. అదేం లేదయ్యా, రోజు కాలేజీలో కలుస్తూనే ఉన్నాంగా. ఏంటోనయ్యా నీ అట్రాక్షన్ అలాంటిది అన్నారు సౌరయ్య. ఇంటికేనా అడిగారు ఎంబీఎల్. అవునుగాని సాయంత్రం బ్యాంకు నారాయణరావు గారి కూతురు పెళ్ళి, వెళదాం, వస్తావా? తుక్కులూరులో కదా, బాగా గుర్తు చేశారు. ఎన్ని గంటలకి? రాత్రి 10:30కి ముహూర్తం. మనం తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేద్దాం అన్నారు జాన్. సరే, మీరు బయలుదేరే ముందు మా ఇంటికొస్తే అందరం కలిసి వెళ్దాం అన్నారు. ఇంట్లోకి వెళ్ళగానే వరలక్ష్మి గారి అమ్మగారు, చెల్లెలు విజయలక్ష్మి ఉన్నారు. అనురాధ పిన్నితో కబుర్లు చెప్తోంది. ఎంవీఎల్ని చూడగానే ముచ్చట్లాగిపోయాయి. చిన్నమ్మ, ఎప్పుడొచ్చావు అన్నారు. 10 అయింది బావుగారు, నేను అమ్మ వచ్చాం. అంతా బావున్నారా? తల ఊపింది. అత్తయ్య బావున్నావా? ఉన్నానయ్యా, మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా అని లోపలికెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసరికి భోజనం పెట్టారు. అన్నం ముందు కూర్చుని ఏం చేశావు అన్నారు భార్యతో. పచ్చిమిరపకాయల కూర, టమోటా పప్పు, చారు. ఆవకాయ వెయ్యి. భోంచేస్తూ మావయ్య ఎలా ఉన్నారు అన్నారు. బావున్నారు, ఆయన కూడా వస్తానన్నారు కానీ కుదరలేదు. చిన్నమ్మ, ఊళ్ళో ఏం చేస్తున్నావు? ఏముంది బావుగారు, చేయడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. నీకోసం మెట్రికులేషన్ అప్లికేషన్ తెచ్చాను. ఈసారి డైరెక్ట్గా రాదువుగాని. మీ మామయ్య మొన్న పెళ్లి సంబంధం తెచ్చారయ్యా. అప్పుడే పెళ్ళేంటి, కనీసం డిగ్రీ దాకా చదువుకోనివ్వండి. 2nd గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేసినా టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆడపిల్లలకు చదువు ఉద్యోగం ఉన్న దారి వేరు. చిన్నమ్మ, నువ్వు మీ అమ్మా నాన్నల మాట విని పెళ్లి చేసుకోకు. ఇక్కడే ఉండి అనక్కతో పాటు చదువుకో. సరే బావుగారు. భోంచేశాక మరదలు విజయలక్ష్మితో అప్లికేషన్ పూర్తి చేయించారు. నీ పుస్తకాలు తెస్తాను, రేపే ఫీజు కడతాను, ఇక్కడే ఉండి చదువుకో అని గదిలోకి వెళ్ళి పడుకున్నారు. ఆ రోజు రాత్రి మిత్రులందరితో తుక్కులూరు పెళ్లికొచ్చారు. పెళ్లిలో అందర్నీ పలకరిస్తూ జోకులు వేస్తూ సరదాగా గడిపారు. చదివింపుల కార్యక్రమం మొదలైంది. తనతో తెచ్చిన పుస్తకాల పార్సిల్ బహుకరించారు ఎంబీఎల్. ఆ రాత్రి అక్కడే టిఫిన్ చేసి రాత్రికి ఇంటికొచ్చారు. కాలేజీలో కనిపించిన బ్యాంక్ మేనేజర్ అట్లూరి రాధాకృష్ణన్ చూసి, కాలేజీలో చదువుకోవడానికొచ్చారా? లేట్ కమర్స్కి పర్మిషన్ లేదు అన్నారు. నాకు పర్సనల్గా తెలుగు క్లాస్ వినాలనుంది. ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాను. అలాగా, రండి, మీకు డిపార్ట్మెంట్లోనే స్పెషల్గా చెప్తాను అని తెలుగు డిపార్ట్మెంట్కి తీసుకొచ్చి కూర్చున్నాక, ఏంటి సంగతులు, బ్యాంక్ వదిలేసి కాలేజీకి వచ్చారు? మీకోసమే. రేపు పని మీద బెంగళూరు కారులో వెళ్తున్నాం. ఆఫీస్ పనేలే. మా కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సరదాగా ఉంటుంది. మీరు కూడా రావచ్చుగా. ఎన్ని రోజులు? 3 రోజులే. బెంగళూరులో నాకు ఎన్నాళ్ల నుండో ఒక పెండింగ్ పనుంది. అలాగే వెళదాం అన్నారు. మరుసటి రోజు ఉదయం కారులో బెంగళూరు బయలుదేరారు. రాధాకృష్ణ కొలీగ్స్తో బ్యాంక్ విషయాలు మాట్లాడుతుంటే, చూడండయ్యా, ఏ 2 ఉద్యోగులు కలిసినా బ్యాంక్ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎవరైనా సరే డిపార్ట్మెంట్ విషయం తప్ప మరో విషయం గురించి మాట్లాడుకోరు. మీరు బ్యాంకు విషయం మాట్లాడుకోవడానికి నన్నెందుకు రమ్మన్నారు అన్నారు ఎంవీఎల్. అవునయ్యా, కరెక్టే. రమణ, బ్యాంకు విషయాలు ఆపండి అన్నారు రాధాకృష్ణ. ఆ తర్వాత ఎంవీఎల్ అందరికీ అర్థమయ్యే విధంగా సాహిత్యం సినిమాల గురించి చెప్తుంటే బెంగుళూరు వచ్చిందే తెలియలేదు. బెంగళూరు వుడ్లాండ్ హోటల్లో ఆ రాత్రి బస చేశారు. బెంగళూరులో అనుకున్న ఆఫీస్ పని మైసూర్కి మారింది. రాధాకృష్ణ బ్యాంక్ బృందం మైసూర్ బయలుదేరుతుండగా, మీరొస్తానంటే రండి, కానీ మీకు బోర్ కొడుతుంది. ఇక్కడ హోటల్లో ఉంటే మేమొచ్చేసరికి మీరు నవల మొదలుపెట్టండి. నవల రాసి చాలా రోజులైంది. కనీసం 2 చాప్టర్లైనా కంప్లీట్ చేయండి. ఒకసారి మొదలు పెడితే పూర్తయ్యేదాకా ఆపలేరు అని మైసూర్ వెళ్ళిపోయారు రాధాకృష్ణ. మరుసటి రోజు రాత్రి రాధాకృష్ణ కొలీగ్స్తో తిరిగొచ్చారు.
మళ్ళీ మర్నాడు ఉదయం ఎంవీఎల్ని తీసుకుని మళ్ళీ మైసూర్ వచ్చారు. మడికెర వెళ్ళారు. అయ్యా, ఇవాళ సాయంత్రం బృందావన్ గార్డెన్స్కి వెళ్దాం, అక్కడ ఎన్నో సినిమా పాటలు తీశారు అన్నారు ఎంవీఎల్. సాయంత్రం బృందావన్ గార్డెన్స్కి వచ్చారు. బృందావన్ గార్డెన్స్లో ఆ పాట అక్కడ తీశారు, ఈ పాట ఎక్కడ షూట్ చేశారు అంటూ తెగ సంబరపడిపోతూ ఆ కబుర్లు చెప్పారు. అలసిపోయేదాకా బృందావన్ గార్డెన్స్లో ఆ సాయంత్రాన్ని ఆహ్లాదంగా గడిపి ఓ చోట కూర్చున్నారు. అక్కడ తనతో తెచ్చిన పెద్ద కవర్లో ఉన్న పేపర్లు తీసి రాధాకృష్ణకిస్తూ, ఇదిగోనయ్యా మీరు రాయమన్న నవల అని ఇచ్చారు. అంతే, రాధాకృష్ణ లేచి ఎంవీఎల్ని కౌగిలించుకొని, నిజంగా నువ్వు సరస్వతి పుత్రుడివయ్యా, 2 రోజుల్లో నవల రాయడం నీవల్లే సాధ్యమవుతుంది. నువ్వు అపర హనుమంతుడివి. నీవల్లే అవుతుందంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తావు అన్నారు రాధాకృష్ణ. ఆ నవలే మలుపు మెరుపు. రావయ్య 3 అక్షరాల రచయిత అన్నారు ఇంటికి వచ్చిన ఎంవీఎల్ని చూసి భమిడిపాటి రామగోపాలం. భరాగో గారు, అక్కడికి మీరేదో కోరమాండల్ ఎక్స్ప్రెస్లా 30 పెట్టెలు ఉన్నట్టు, మీరు 3 అక్షరాల్లో ముడుచుకున్న రచయితేగా అన్నారు ఎంవీఎల్ తడుముకోకుండా. విశాఖ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎలా ఉంది నూజివీడు? రసాలు ఊరుతోంది. మీరక్కడుంటే ఊరకేం చేస్తుంది? కాఫీ తాగుతూ, తంబు ఊళ్ళో ఉన్నాడా అడిగారు ఎంవీఎల్. ఆ మధ్య ఓసారి ఫోన్ చేశాడు, కనుక్కుంటానుండు అని లేచి ఫోన్ చేసి కనుక్కుని ఉన్నాట అన్నారు. మన మిత్ర బృందం వివేకం, పైడిపాల, వెల్చేరు ఎలా ఉన్నారు? ఆ మధ్య నవతా కృష్ణరాజు మరో సినిమా మొదలుపెట్టబోతున్నట్టు మెడ్రాస్ రావాలని ఫోన్ చేశాడు. అందరూ నీతో భలే టచ్లో ఉంటారయ్యా. వాళ్ళందరూ టచ్లో ఉన్నా లేకపోయినా అందర్నీ భలే టచ్ చేస్తావయ్యా ఎంవీఎల్ అని భుజాన్ని చేత్తో తట్టాడు భరాగు. నేను అందరివాణ్ణయ్యా, ఏకమిత్ర వ్రతుణ్ణి కాదు అన్నారు. నీలో ఈ లక్షణాలేనయ్యా అందరూ నీ సమక్షాన్ని కోరుకునేలా చేస్తుంది. ఆడాళ్ళా మగాళ్ళా? ఎవరైనా. ఈ 2 కాకుండా 3వ రకం కాకుండా ఉంటే సరి అన్నారు ఎంవీఎల్ నవ్వుతూ. ఏ, వాళ్ళని నవ్వించలేవా? ఎందుకులేను? నర్తనశాలలో అన్నగారు చేసిన బృహన్నల పాత్రని, మన మాడా చేసిన చూడు పిన్నమ్మ పాటని ఒకమారు గుర్తు చేసుకుని చూడు. మన స్టైల్లో జోక్స్ చెప్తే మాడా మూర్చపోవాల్సిందే అన్నారు. బరోగా ఒక్కసారి ఆ సీన్ ఊహించుకున్నాడల్లే ఉంది. పగలబడి నవ్వుతూ, అమ్మా నువ్వేదైనా చేయగలవు అని 2 నిమిషాలు నవ్వి, అవును, నీ పీహెచ్డీ ఎంతవరకు వచ్చింది? నూజివీడు గుంటూరు మధ్య తిరుగుతోంది. అది సరే, డాబా మీద రాత్రిపూట మీటింగ్స్ పెడుతున్నారా? నేను లేనని ఆపేశారా అడిగారు ఎంవీఎల్. ఏదో 2-3 సార్లు కలిశాం గాని ఏదైనా నువ్వున్న కిక్కే వేరు అన్నారు. ఇంకా ఏమిటి సంగతులు? వివేకానంద హాల్లో కచేరీలకి వెళ్తున్నావా? నువ్వు లేకుండా వెళ్లేంత తీరికెక్కడిది? ఆ రోజు గుర్తుందా? ఎందుకు లేదు? వెంటనే భరాగో ఆ సంఘటన మీద పూసగుచ్చినట్లు గుర్తు చేశాడు. వివేకానంద హాల్లో సంగీత కచేరీకి నువ్వు నేను కలిసెళ్ళాం. పాట మధ్యలో కరెంటు పోయింది. అయినా పాట ఆపకుండా చీకట్లో పాడుతోంది ఆ సంగీత సరస్వతి. వెంటనే నువ్వు, ఆహా, ఎంతసేపు కలగని ఆనందం ఇప్పుడు కలుగుతోంది అని పెద్దగా అనేసరికి మన పక్క ముందు కూర్చున్న వాళ్లంతా పగలబడి నవ్వారు. గుర్తుందా? అదెలా మర్చిపోగలను? అంతలో భరాగో మిసెస్ సత్యభామ గారొచ్చి, బావున్నారా? కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. బావున్నానండి. మీ కనకలత ఏది? లోపలుంది. మీరు కూర్చునే పేట తీసి తుడుస్తోంది. భరోగా గారమ్మాయి కనకలతకి ఎంవీఎల్ అంటే వల్లమాలిన ఇష్టం. ఆయన కోసం ఓ పీట ప్రత్యేకంగా దాచి ఉంచుతుంది. దానిమీద ఎవరినీ కూర్చోనీదు. ఎంవీఎల్ కాళ్ళు కడుక్కొచ్చేసరికి, చూశావా నీ పీటకి ఎలా కాపలా కాస్తోందో? దీనికి 4 ఏళ్లు కూడా నిండలేదు. నీ ఆకర్షణ అలాంటిదయ్యా. అందుకే విద్వేత్తి శిశుర్వేత్తి అన్నారు భరాగు. భోంచేసి కూర్చున్నాక, అసలు ఇవాళ ఎందుకొచ్చానో తెలుసా? ఈసారి మా కాలేజీకి నువ్వు తంబు రావాలి అని కాలేజీ తరపున ఆహ్వానించారు. దానికింత దూరం రావాలటయ్యా? మా ఇద్దరికీ ఫోన్లు చేస్తే సరిపోతుందిగా. మర్యాద
అని భరాగోకి చెవిలో చెప్పారు ఎంవిఎల్. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తంబూను కలిసి చెప్పెళ్తాను అని బయలుదేరుతుంటే, ఎక్కడికెళ్తావు? తంబూని కలిసిరా, నీతో సినిమా చూసి చాలా రోజులైంది అన్నారు భరోగో. చూస్తా కాదు, రావాలి. అలంకార్లో కోడనాగు సినిమా వచ్చింది, చూద్దాం, తప్పకుండా రా. తంబూ వస్తానంటే ఇద్దరం థియేటర్ దగ్గరికి వస్తాం. సరే. సరిగ్గా 6 గంటలకి ఎంవిఎల్ రిక్షాలో థియేటర్ దగ్గరకు వచ్చారు. అప్పటికే టికెట్స్ తీసుకున్న భరాగో ఎదురు చూస్తున్నారు. ఎంవిఎల్ భరాగోను చూసి దగ్గరకొచ్చారు. తంబూ రాలేదా? ఆయనకి కోడనాగులంటే భయమట. థియేటర్లో సినిమా మొదలైంది. కాసేపటికి భరాగో కళ్ళజోడు తీసి మడిచి జేబులో పెట్టుకున్నాడు. అది చూసిన ఎంవిఎల్ భరాగో తొడమీద చరిచి నవ్వుతూ, సినిమా మీద నీ అభిప్రాయం చెప్పడానికి మీ చెత్వార్పు జోడు అడ్డొచ్చిందా? ఎంత సింబాలిక్గా చెప్పావయ్యా అని నవ్వేసి, పదపోదాం అని బయటకొచ్చి ఇద్దరూ రిక్షాలో ఇంటికెళ్తుంటే, ఇది విను అని రచయిత్రులు కాని 3వ సెక్స్ మనుషులు, తెలుగు టెక్స్ట్ బుక్స్ రచయితలనే బడా చోర్లు, సొంత భావాలు వాక్యాలు లేక గ్రాంధిక భిక్షాటన శవ సంపాదన చేసే దగాకోర్లు అన్నారు ఎంవిఎల్. అది విన్న భరాగో, ఏంటయ్యా అంత మాట అనేశావు అన్నాడు. మరి లేకపోతే టెక్స్ట్ బుక్స్ గైడ్లు రాసేసి మహా రచయితల్లా ఫోజులు కొట్టేవాళ్ల ప్రగల్భాలు చూసి తట్టుకోలేకపోతున్నా. ఎన్నాళ్ళు ఎవరితో వీళ్లను పోల్చాలా అని మదన పడుతున్నా. పొద్దున యాదృచ్ఛికంగా మన మధ్య 3వ సెక్స్ మనుషుల ప్రస్తావన వచ్చింది, అందుకే ఇలా అన్నారు ఎంవిఎల్. ఈ నిర్మోహమాటమేనయ్యా నీలో నాకు నచ్చేది, గ్రాంధిక భిక్షాటన. నిజమే అన్నారు భరాగో ఎంవిఎల్ భుజం తట్టి. ఎలమావి తోట కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.